ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు రాబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, ఈరోజు ఈ యొక్క సందేశాన్ని నీవు తప్పకుండా వినే తీరు. కాబట్టి నీవు ఒక విషయంలో మోసపోతూ వస్తున్నావు. మరి ఆ విషయం ఏమిటో తెలుసుకొని జాగ్రత్త పడు బిడ్డ అని ఈ సందేశ రూపంలో అమ్మవారు ఏం పరమార్థము మనకు తెలియజేయబోతున్నారో వివరంగా తెలుసుకుందామండి. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. బిడ్డ, నీవు ఒక విషయంలో చాలా మోసపోతూ వస్తున్నావు. కాబట్టి ఈరోజు తప్పకుండా నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని చెప్పి ఈ సందేశ రూపంలో నీ ముందుకు తీసుకువచ్చాను అని చెప్పి ఆ తల్లి మనకు తెలియపరుస్తుంది. మరి ఆ తల్లి ఈ విధమైనటువంటి మాటను ఈ యొక్క సందేశ రూపంలో ఎందుకు తెలియపరచాలి అని అనుకుంటున్నారో తల్లి మాటల్లోనే మనం ఇప్పుడు తెలుసుకుందాం. తన బిడ్డలకు ఈ రోజు తల్లి ఏం తెలియపరుస్తుంది అంటే, బిడ్డ, నీ చేత కన్నీరు పెట్టిస్తూ ప్రతిరోజు కూడా నిన్ను ఒక వ్యక్తి మోసం చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో తప్పకుండా తెలుసుకో. అలాగే నీ జీవితంలో ఎన్నో రకాలుగా నిన్ను ఇబ్బందులకు గురి చేస్తూ వస్తున్నారు. అంటే తల్లి, నాకు తెలియకుండా నన్ను ఎవరు ఇబ్బందులకు నా యొక్క జీవితంలో నన్ను గురి చేస్తూ వస్తున్నారు అని చెప్పి నీవు అనుకోవచ్చు. నీవు ఎవరికైతే ఎక్కువగా సలహాలు సంప్రదింపులు ఇస్తూ వస్తున్నావో, నీవు చేసే ప్రతి పనిని కూడా ఎవరిని ఉద్దేశించి చెప్పుకుంటూ వస్తున్నావో, ఎవరినైతే నెత్తిన పెట్టుకుని నీ ఇంట్లో జరిగేటువంటి ప్రతి విషయాన్ని కూడా నమ్మకంగా చెప్పి నీకు బాధ కలిగినటువంటి వేళ, సంతోషంగా ఉండినటువంటి వేళ ప్రతి ఒక్కటి కూడా ఇలా చెప్పుకుంటూ వస్తావు చూడు. అంటే నీవు ఎవరైతే నా అనేటువంటి వ్యక్తులను నమ్ముకుంటూ వస్తున్నావో వారే నిన్ను నీ యొక్క మెలకువలను తెలుసుకొని నమ్మకంగా మోసం చేస్తూ వస్తున్నారు. మనం కూడా తెలుసుకొని మరి కొంతమంది వ్యక్తులను అయితే బాగా నమ్ముతూ ఉంటాం కదండి. నమ్మినటువంటి వారు పెట్టినటువంటి ఆ యొక్క భిక్ష వలన మనం వారిపైన పెంచుకునేటువంటి నమ్మకానికి వారు ఏం చేస్తారు అంటే, మనం ఎంతైతే నమ్మకాన్ని పెట్టుకుంటామో వారు మనకు అంత ఎన్నుపోటు పొడుస్తారన్నమాట. నిజంగా ఈ వ్యక్తి మనల్ని మోసం చేసింది అనేటువంటి అర్థం కానిటువంటి సిచ్యువేషన్స్కి తీసుకువస్తారు. కాబట్టి అటువంటి వ్యక్తులు ఏంటంటే అండి, నుదుటిపైన రాసుకొని తిరగరండి, మేము ఫలానా వ్యక్తులము, మా యొక్క బిహేవియర్ అనేది ఈ విధంగా ఉంటుంది, మా మనసులో మీ పైన ఒక రకమైనటువంటి కుళ్ళు కుతంత్రాలు ఏర్పరచుకొని ఉన్నాము అని చెప్పి మొహం మీద ఎవరూ కూడా రాసుకొని తిరగరు కదా. కాబట్టి అటువంటి వ్యక్తులు మనకు, అంటే ఆ యొక్క భగవంతుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ఆ వ్యక్తులు ఎవరు, వారి యొక్క ప్రవర్తన తీరు అనేది ఏ విధంగా ఉంటుంది, పని కట్టుకొని మరి మన యొక్క పనికి వారు అడ్డు తగులుతూ ఉన్నారు, మన యొక్క పనుల వల్ల వారు సంతోషంగా బ్రతుకుతూ మనల్ని తొక్కవేయాలి అని చూస్తున్నారు అనేటువంటి వ్యక్తుల చేతిలో మనం ప్రతి నిత్యము కూడా మోసపోతూ మనం చేసేటువంటి పనిలో మనకు విజయాన్ని రాకుండా చేసేటువంటి వ్యక్తులకు బాగా నమ్మి మోసపోయినటువంటి వ్యక్తులు ఈ లోకంలో చాలా మంది ఉండే ఉంటారు. అలా తెలియక ఫలానా వ్యక్తి అని నీవు కూడా తెలుసుకోలేక చాలా ఎరకాటంలో పడిపోతూ ఉంటాం. అలా ఆ తల్లి మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది, ఎక్కువగా ఎవరిని కూడా నమ్మవద్దు. అలాగే ఈ రోజుల్లో సమాజంలో డబ్బు కంటే మనిషికి ఏమాత్రమో కూడా విలువ అనేది, గౌరవం అనేది ఉండడం లేదు. డబ్బే జీవితంగా బ్రతికేటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఎవరికి కూడా ఎటువంటి వారు తెలుసుకొని మసులుకో అని ఆ తల్లి మనకు తెలియపరుస్తుందండి. దీనిలో ఉండేటువంటి అర్థం ఏమిటంటేనండి, ప్రతి ఒక్కరిని కూడా అనుమానించాలి అని కాదండి, మనం ఉండేటువంటి జాగ్రత్తలో మనం కూడా ఉండాలి కదండి అని ఆ యొక్క తల్లి ఉద్దేశం అండి. తీరా మనకు నష్టం అనేది జరిగినాక ఆ తల్లిని ఆ వద్దకు వెళ్ళి మనం ఎంత వేడుకున్నా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు కదా. ఈ యొక్క జరిగేటువంటి నష్టాన్ని మాకు ముందే తెలియపరచవచ్చు కదా, తెలియపరిస్తే బాగుండేది కదా, అందరితోనూ కూడా ఈ విధంగా జాగ్రత్తగా ఉండేవాళ్ళం కదా, ఈ విధంగా మసులుకోకుండా ఉండేవాళ్ళం కదా, కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండేవాళ్ళం కదా, అది అంతా కూడా పోయి మా చేతులారా మేమే చేసుకునే విధంగా చేసావు కదా తల్లి, మా యొక్క కష్టాలను మేమే కొని తెచ్చుకునే విధంగా ఈ విధంగా చేశావు. నీవు ఇదంతా కూడా చూస్తూ ఉండి కూడా మా యొక్క కష్టాలను అన్నిటినీ కూడా ఈ విధంగా మమ్మల్ని ఈ విధంగా చేస్తూ ఉన్నాము. ఆ యొక్క సమస్య అనేది ఏదో ఒక రూపంలో ఏదో ఒక సూచన విధంగా మాకు తెలియపరచవచ్చు కదా, ఆ క్షణం మేము ఏదో ఒక జాగ్రత్త తీసుకునే వాళ్ళం కదా అని చెప్పి ఈ విధంగా కొందరు ఆ యొక్క తల్లిని నిలదీస్తూ ఉంటారు. కాబట్టి మనం కొన్ని విషయాల్లో ముందుగానే జాగ్రత్తగా ఉంటే తర్వాత జరగవలసింది ఏదో ఒక విధంగా జరిగిపోతూ ఉంటుంది. అర్థమవుతుందా? ఏ బిడ్డలైతే ఈ యొక్క పరిస్థితుల్లో ఉన్నటువంటి
వారు ఉన్నారో, ఎవరైతే ఈ పరిస్థితుల్లో చిక్కుకొని బాధపడేటువంటి వ్యక్తులు ఉన్నారో అటువంటి వారికి ఆ తల్లి ఇటువంటి సందేశాన్ని ఈ రూపంలో మీకు తెలియపరచాలి అని అనుకుంటూ ఉంది. అంటే మనకు ఆ తల్లి ఇప్పుడు ఏం తెలియపరచాలి అనుకుంటుందేనండి, ఇప్పుడు నీకు కొంత చెడు సమయము అనేది గడుస్తూ వస్తుంది బిడ్డ అని చెప్పి నీవు ఎప్పుడూ కూడా బాధపడవలసమే లేదు. నీకు కావలసినటువంటి వారే, నీకు ఇష్టమైనటువంటి వారే నీ చేత కన్నీరు పెట్టిస్తున్నారు అని చెప్పి నాకు అర్థమయ్యింది. వారు ఎవరో కూడా నీకు బాగా తెలుసు. కాబట్టి నీవు ఇప్పుడు ఒక విషయాన్ని అయితే ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా నిన్ను బాధ పెట్టినా, లేదంటే అవమానించినా, ఇంకా ఏదైనా కానీ చులకన చేసినా, లేదంటే నిన్ను బాధ పెట్టేటువంటి పని చేసినా కానీ అక్కడితోని నీవు ఆగిపోతూ ఉండవద్దు. నీ యొక్క సమయాన్ని నీవు వృధా చేసుకుంటూ ఉండవద్దు. అసలు వారి యొక్క మాటలు నీవు పట్టించుకోకుండా నీ పనిని నీవు చేసుకుంటూ నీ లక్ష్యం కోసం నీవు పోరాడుతూ నీ లక్ష్యం వైపే నీవు అడుగులు వేయి. అప్పుడే వాళ్ళు నిన్ను చూసి తలదించుకుంటారు. చూడు బిడ్డ, మనుషులు నిజాయితీగా ఉండేటువంటి వారి యొక్క మాటలు వినకపోయినా కానీ విజయాన్ని సాధించినటువంటి వారి యొక్క మాటను తప్పకుండా వింటారు. ఎవరైతే ధనాన్ని ఆర్జిస్తారో వారి యొక్క మాటను శిరసావహించకుండా ఖచ్చితంగా వింటారు. వారికే గొడుగు పడతారు. కాబట్టి ఈ విషయాన్ని తప్పకుండా నీవు గుర్తుంచుకో. అందుకే నీ లక్ష్యంపై నీవు దృష్టిని పెట్టు. ప్రతి విషయంలో కూడా విజయాన్ని సాధించడానికి నీవు నీ యొక్క అవగాహన అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. తర్వాత ఎవరైతే నీ నుండి దూరం అవుతారో వారే తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు చేరుతారు. ఇలా నీ గెలుపుతో వారికి సమాధానం ఇవ్వు. ఈ విధంగా నీ చుట్టూ ఉండేటువంటి వారిలో కొంతమంది మనుషులు ఎవరైతే ఉన్నారో నీ దగ్గర ఒకలాగా, నీ చుట్టుపక్కల మరొకలాగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అటువంటి వారితో జాగ్రత్తగా ఉండు. ఎవరైతే నీకు చెడు చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారో అటువంటి వారితో నీవు జాగ్రత్తగా ఉండాలి కదా. వారికి మోసం చేయడం తప్ప మరి ఏమీ కూడా తెలియదు. కాబట్టి అటువంటి వారి యొక్క దృష్టిలో నీవు పడ్డావు. కాబట్టి వారి నుండి నీవు తప్పకుండా ముమ్మాంటికి తప్పించుకునే తీరాలి. కాబట్టి నీ తప్పు ఏదైనా కానీ ఉన్నా లేకున్నా వారితో జాగ్రత్తగా నడుచుకుని మచులుకోవాలి. వారిని గుడ్డిగా నమ్మి అంతా కూడా మంచి చేస్తున్నారు అని చెప్పి గుడ్డిగా నమ్మావే అనుకో, మరలా వారిని చేరదీసావే అని అనుకో, చెప్పిందల్లా విని వారిని గుడ్డిగా నమ్ముతూ ఉన్నావనుకో, అప్పుడు నీవు నీ యొక్క చేతులారా నీ యొక్క జీవితాన్ని నీవే నాశనం చేసుకున్నటువంటి వారి అవుతారు. ఇక ఈ యొక్క విషయం అయితే నీవు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. నమ్మకాన్ని జాగ్రత్తగా ఉంచుకో. ఆ యొక్క నమ్మకము అనేది ఎదుటి వ్యక్తుల పైన ఏ విధంగా తెలియపరచాలి అన్నది కూడా నీవు గ్రహించు. నీవు ఎవరినైతే నమ్మి బాగా మోసపోవాల్సి వస్తుందో అటువంటి వ్యక్తులను దూరంగా విసిరిపారాయి. ఇటువంటి సందర్భాలు చాలా ఇప్పటికే నీకు ఎదురయ్యాయి. ఇకనైనా జాగ్రత్తగా ఉండు. ఇప్పటికీ ఎన్నో సందేశాలను నీకు ఈ విధంగా తెలియపరిచాను, ఎన్నో రకాల సూచనలు నీకు తెలియపరిచాను. కానీ నీవు మాత్రం వాటిని పట్టించుకుంటున్నావా? వాటిని నీవు అమలు పరుస్తున్నావా? ఎవరు నీ నుండి నీ యొక్క ప్రేమను ఆశిస్తున్నారు? ఎవరు నీ నుండి డబ్బును ఆశిస్తున్నారు? ఎవరు నీవు చేసేటువంటి పనిని గమనిస్తున్నారు? ఇటువంటివి అన్నీ కూడా నీకు స్పష్టంగా తెలియదా? నీకు భగవంతుడు జ్ఞానాన్ని తెలియపరిచాడు కదా. కాబట్టి నీవు అంతా కూడా ఒక జ్ఞానంగా గమనించు. భగవంతుడు ఏ విధంగా ఎదుటి వ్యక్తులు నీకు ఏ విధంగా తెలియపరచాలి, వారి యొక్క ప్రవర్తన తీరు అనేది ఏ విధంగా ఉంటుంది, వారు నీ ముందు ఏ విధంగా అయితే నటిస్తూ వస్తున్నారో నీవు కూడా అదే విధంగా నటించు. కాబట్టి నీవు కూడా నటించడం నేర్చుకో. నీవు ఒకరోజు నటనకు తగినటువంటి ఒక మంచి గుణపాఠము అనేది వారికి కూడా నేర్పుతుంది. కాబట్టి ఎవరు ఏంటి అనేది నీకు కూడా అప్పుడే బాగా తెలిసి వస్తుంది. కాబట్టి ఎవరైతే నీ వద్ద ఎక్కువగా నటిస్తూ ఉంటున్నారో వారికి కూడా దగ్గర కూడా నీవు కూడా అదే విధంగా నటించు. కాబట్టి ఎవరు ఎంత నటించిన కాలము అనేది వారి యొక్క నిజస్వరూపాలను ఎప్పటికైనా బయటపడేస్తుంది. నీవు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే ఎప్పుడూ కూడా ఓపికగా ఉండడమే. నీకు ఈ తల్లి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది అని కూడా ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. కాబట్టి ఇటువంటి వ్యక్తి చేతిలో నీవు బాగా మోసపోతూ వస్తున్నావు. కాబట్టి ఈ విషయాలను బాగా తెలుసుకొని నీవు జాగ్రత్తగా ఉండు. ఇకనైనా వీరిని గమనించి నీవు అందరితో కూడా జాగ్రత్తగా ఉండాలి అని అతి త్వరలోనే నీవు కోరుకునేటువంటి నీ యొక్క కోరికలు అన్నీ కూడా నీకు అందిస్తాను అని చెప్పి ఈ తల్లి ఈ సందేశ రూపంలో నీకు తెలియపరుస్తుంది. కాబట్టి జరిగిపోయినటువంటి సంఘటనలు అన్నిటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఉండు. నిన్ను మోసం చేశారు అనేది అంత సామాన్యంగా నీవు అసలు మర్చిపోనేవద్దు. కాబట్టి అటువంటి వ్యక్తులకు నీవు గుణపాఠం చెప్పాలి అంటే ధైర్యంగా నమ్మకంతో ప్రతి ఒక్కరి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. నీ లక్ష్యం
విషయాన్ని తప్పకుండా నీవు ఛేదించి తీరాలి. మరి ఆ తల్లి చెప్పినటువంటి సందేశం ఈరోజు మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను అండి. ఇక అదేవిధంగా ఈ సందేశం కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తూ మరికొందరికి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.